ఈ మధ్య సినిమాలు చేసిన సినిమాలన్నీ కూడా ఒక సినిమాకి సంబంధం లేకుండానే చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు తమన్ గారు ఎలాగుందంటే అన్ని సినిమాల్లోనూ ఒకేలాగా ఉంటుంది, ఒకే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఒకే పాటలు. కానీ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అంతకుముందు వచ్చిన సినిమాకి ఈ సినిమాలకి సంబంధం లేదు. అందువల్ల ఏంటంటే ఆయన సినిమాకి మార్చుకుంటూ వస్తున్నారు, స్టేజ్ షోలు చేస్తున్నారు. అమెరికాలోను, లండన్లోను ఇటువంటి పెద్ద పెద్ద స్టేజ్ షోలు కూడా చేసుకుని వస్తున్నారు. ఆయన అభిరుచి ప్రకారం ఒక సినిమా హీరో అవ్వాలన్న ఉద్దేశం ఉందేమో, దాంతో గట్టిగానే ఆయన ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఎల్లమ్మ సినిమాలో హీరోగా అవ్వాలనుకుంటున్నారేమో అని నా ఉద్దేశం అండి. ఆ ప్రయత్నాల్లోనే కొన్ని సినిమాలు తగ్గించుకున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వేణుగారి సలహా ప్రకారం ఆయన జుట్టు అది పెంచారు, వెనకాల పిలకేసుకున్నారు. అది సినిమాకి మోల్డ్ అవన ఉద్దేశం ద్వారా ఆ హీరోగా సినిమా చేసినంత కాలం ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అప్పుడప్పుడు వీలున్నప్పుడు తప్ప ఫుల్ లెంగ్త్లో మ్యూజిక్ డైరెక్షన్ ఉన్నదో ప్రస్తుతానికి. అయితే ఆ సినిమా పూర్తయిగా మళ్ళీ తన మ్యూజిక్ కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. సో నితిన్ గారికి ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అన్ని ఫ్లాప్లే కదా, ఈ సినిమాని అయినా కూడా రిజెక్ట్ చేశారు, ఎందుకు అనుకోవచ్చు? అది యాక్చువల్గా అది దిల్ రాజు గారు చెప్పడం వల్ల అయింది అనుకుంటున్నానండి నేను అనుకోవటం. అయితే ఎందుకంటే తమ్ముడు గనక హిట్ అయితే, అదే ప్రొడక్షన్లో వచ్చిన తమ్ముడు కనుక సూపర్ వేణు శ్రీరామ్ గారు డైరెక్ట్ చేసిన తమ్ముడు హిట్ అయి ఉంటే ఎల్లమ్మ సినిమాలో నితిన్ గారిని కొనసాగిద్దాం అనుకున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే తమ్ముడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే లాజికల్గా కూడా న్యాచురల్గా లేదు. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇంప్రెషన్ వల్ల మళ్ళీ అదే ఇంప్రెషన్ ఏమన్నా ఎల్లమ్మకి ఏమన్నా పడి ఎల్లమ్మ సినిమా ఏమన్నా దెబ్బతింటుందేమో, దాని బదులు ఏదన్నా ఒక ఫ్రెష్ క్యారెక్టర్ని, ఫ్రెష్గా ఉండే హీరోని పెట్టుకుని సినిమా తీసి ముందుకెళ్దాం అన్న ఉద్దేశంతో దిల్ రాజు గారు ఈ ప్లాన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో బలగం ఆల్మోస్ట్ 3 years పైన అవుతుంది. సక్సెస్ అయిన డైరెక్టర్ గా ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టంగా ఉంది కదా. అవును. సో ఇండస్ట్రీ ఎలా చూడొచ్చు? అదేంటంటేనండి, చాలా మంది ఏంటంటే సినిమా తీసాం కదా వెంటనే సినిమా తీసేద్దాం అని అనుకోరు. ఓ పూరి జగన్నాథ్ గారి లాగానో, లేకపోతే ఒక అనిల్ రావిపూడి గారి లాగానో కొంతమంది అంత వెంటనే చేయాలి అనుకోరండి. వీళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ రాయడానికి సంవత్సరాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే సుకుమార్ గారు సంవత్సరాలు పడుతుంది వాళ్ళ సినిమాలు తీయటానికి. కారణం ఏంటంటే వాళ్ళు స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ చూసుకుంటారు. ఒక్కసారి సెట్స్కి వెళ్తే కనుక అది తొందరగా అవుతుంది, కానీ స్క్రిప్ట్ వర్క్ మీద సంవత్సరాల మీద కూర్చుంటారు. ఎల్లమ్మ సినిమా స్క్రిప్ట్ కూడా అది పక్కగా పకడ్బందీగానే వేణు ఎల్దండి గారు చేశారని నేను నమ్ముతున్నానండి. అందువల్ల ఆ జాప్యం అని తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఉండదమ్మా, ఎందుకంటే బలగం సీన్సే అదే అంటే ఆ పాత్రలో ఉన్న కొంతమంది అదే నేటివిటీలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు తప్ప అదే సీన్లు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే లేదు. వేణు ఎల్దండి గారు కానీ అనుకునేవాళ్ళు అంటారమ్మా. ఎలాగంటే సుకుమార్ గారు రంగస్థలం తీసినప్పుడు నెక్స్ట్ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకున్నారు. కానీ ఏంటంటే అది వేరే విషయం. ఇది కూడా ఏంటంటే బలగం సినిమా ఏంటంటే పూర్తిగా విలేజ్ రూరల్ నేటివిటీతో ఉన్న కథ. ఎల్లమ్మ కూడా విలేజ్ నేటివిటీతో ఉన్న కథ. అందుకోసం ఏంటంటే మళ్ళీ అలాగే ఉంటుందేమో, అదే క్యారెక్టర్లో లేదా అదే సీన్స్తో ఉంటుందేమో అని అనుకుంటారు వాస్తవానికి. కానీ ఏంటంటే అది అలా కాదు, ఇది పూర్తిగా విరుద్ధమైన కథ. దానికి తగ్గట్టుగానే ఆయన స్క్రిప్ట్ అది రెడీ చేసుకున్నారు. స్క్రిప్ట్ రాయడానికి అంత సమయం పట్టింది, అది మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు పక్కగా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే ముందుకెళ్తున్నారని నా ఉద్దేశం. ఒకేలాగైతే ఉండదు. ఎంతమంది హీరోలు ఎందుకు మారారంటారు? ఎంతమంది హీరోలు మారటానికి ఏంటంటేనండి, యాక్చువల్గా కమిట్ అయింది అయితే నితిన్ గారితోనే కమిట్ అయ్యారు. కానీ వాస్తవానికి ఏంటంటే నితిన్ తమ్ముడు అట్టర్ ఫ్లాప్ అయ్యారు అంతకుముందు. యాక్చువల్గా ఆయనతోనే కొనసాగిస్తే గనక ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండటం వల్ల మళ్ళీ ఎల్లమ్మ సినిమా కూడా ఆయనతోనే తీస్తే ఏమన్నా సినిమాకి ఎఫెక్ట్ అవుద్దేమో. ఎందుకంటే ఆల్రెడీ ఏం చూస్తామని ఓపెనింగ్స్ కూడా రావు. ఒక ఫామ్లో లేని హీరోని కనుక మళ్ళీ పెట్టి సినిమా తీస్తే ఓపెనింగ్స్ కూడా రావన్న సంగతి చాలా మందికి తెలిసింది, ఇండస్ట్రీలో ఉన్న నానుడి కూడా. దానివల్ల ఏంటంటే ఒక ఫ్రెష్గా ఉన్న హీరోని తీసుకుంటే కనుక సినిమా సక్సెస్ చేసుకోవచ్చు. ఆ సినిమా సక్సెస్ అయితే నితిన్ గారికి దిల్ రాజు గారు ఇచ్చిన కమిట్మెంట్ అయితే అది అలాగే ఉంటుందండి. దిల్ రాజు గారు నితిన్తో అయితే సినిమా తీస్తారు. కానీ ఏంటంటే ఈ ఎల్లమ్మ వరకు మాత్రమే తప్పించారు దానికి. ఎందుకంటే ఒక ఫ్రెష్గా ఉన్న కథ కావాలి. నితిన్ గారు అయితే ప్రస్తుతానికి ఆపుదామన్న ఉద్దేశంతోనే దిల్ రాజు గారు ఆపారు. అది ఫ్రెష్గా ఉన్న హీరోని దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకుని ముందుకెళ్తున్నారు.